హాయ్ అండి. నేను పోపు దినుపులన్నీ ఏపుతున్నాను. తెల్ల ఉప్మా అండి. సో, దానికి కావాల్సిన మనం క్యారెట్టు అండ్ ఆహ్, పచ్చిమిర్చి, పచ్చెనగపప్పు, ఆవాలండి. సో, మొత్తం పోపు దినుసుకి కావాల్సినయన్నీ ఏసానండి. ఏ ఇంకొకటేంటంటే మనకి తెల్ల నూకండి నేను చూపించింది. చాలా మంచిదండి. ఏంటంటే చాలా టేస్ట్‌గా ఉంటది. ఈ ఈ ఉప్మా అయితే చూస్తున్నారు కదా! లా అంటే మనం దింపేసి ముందు మనం వాటరేసే ముందు ఏంటంటేనండి ఎండుమిరపకాయని కరివేపాకెయ్యాలి. అదే ముందు నుంచి ఏస్తే అవి మాడిపోతాయి కదండీ! ఎక్కువ ఎగిపోతాయి కదా! సో, మనం లాస్ట్‌న ఉడికిపోయి ముందేసుకోవాలి. సాల్ట్ ఎయ్యాలండి. సాల్ట్ ఎయడం వల్ల గమ్మున మనకి మగ్గిపోతదండి. మనకు టైం అన్నది పట్టదు. మనకొక పావుగంట పట్టిద్దండి. 10 నిమిషాల్లో, 5 నిమిషాల్లో అయిపోద్దండి సాల్ట్ ఎయడం వల్ల. సో, మనం పోపు దినుసులకి ఏమేమి ఏస్తామో అన్నీ ఏసేసి టమాటా క్యారెట్ ఏసుకోవాలండి. బంగాళదుంప కూడా ఏసుకోవచ్చు ఉంటే. సో, నేను క్యారెట్ ఏసాను. క్యారెట్ హెల్త్‌కి చాలా మంచిది కదండీ! మనకు కొంచెం ఆయిల్ తక్కువయిందని ఆయిల్ కూడా ఏసాను నేను. సో, పచ్చిమిర్చి అండి. ఇవి ఏగాక కొంచెం లైట్‌గా తర్వాత మనము ఎండుమిరపకాయి, కరివేపాకు ఏసుకోవాలండి. ఆల్రెడీ మీకు చూపిచ్చాను నేను. సో, చాలా బావుంటదండి ఇది. మనకి ఎక్కడైనా భోజనాలంటే మనకెవరైనా భోజనాలు చెప్పినప్పుడు ఈ ఉప్మా చేస్తారండి. చూస్తున్నారు కదా! ఎండుమిరపకాయి, కరివేపాకు ఏస్తున్నాను నేను. లాస్ట్‌న వాటరేసే ముందు ఏస్తానండి. అవి ఎంతో ఏగక్కర్లొద్దు. మనకి ఎక్కడైనా బయట సయ్యాలవుతాయి కదండీ! మనకి బయట ఎక్కడైనా ఫంక్షన్‌లో, పెళ్ళిళ్ళు అవుతాయి కదా! అప్పుడు ఈ తెల్ల నూకన్నది చేస్తారు. అది అప్పుడు తినగానే మనం చాలా టేస్టీ అనిపిత్తదండి. మనం అసల మనకి ఇంట్లో ఎంత చేసుకున్నా కుదరదు అన్నట్టు ఆ ఉప్మా మనకి ఎంతో టేస్ట్‌గా ఉండి మనం ఇంకా ఇంకా తినాలనిపిత్తది. సో, నేను చెప్పినట్టుగా మీరు చేసుకున్నారంటే చాలా బావుంటదండి తెల్ల నూకన్నది. చాలా టేస్ట్‌గా కూడా ఉంటదండి. సో, ఎలా కానీ ట్రై చేశారంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా! కొంచెం పసుపేసాను. ఇంకా పసుపేస్తున్నాను. నీ గ్లాస్‌తో తీసుకున్నానండి తెల్ల నూకన్నది. నేను ఈ గ్లాస్‌తో తీసుకుంటే మనం 4 గ్లాసులైనా ఏసుకోవచ్చు, 3 గ్లాసులైనా ఏసుకోవచ్చు. మనం ఎంత జోరుగా ఉంటే అంత టేస్ట్ వస్తదండి ఉప్మా. ఎందుకంటే మనకి చల్లారిపోతే అది గట్టిదనం వచ్చేస్తది ఉప్మా అన్నది. తెల్ల నూక అన్నది. అందుకే మనం జోరుగా ఉన్నప్పుడే టేస్ట్ చేస్తే చాలా బావుంటదండి. సో, అందుకనే మనం జోరుగా చేసుకోవాలి ఉప్మా. ఆహ్, మనం లేట్‌గా తిన్నట్టంటే గట్టిగా అయిపోద్దండి. పసుపు కూడా ఏసాను చూసారు కదా! చాలా టేస్ట్‌గా ఉంటదండి. సో, మనం వేడిగా ఉన్నప్పుడే తినాలి. చల్లారిపోయాక మనం గట్టిదనం వచ్చేస్తది. ఉప్మా తినలేమండి మనం. అదే మనం వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్ట్‌గా ఉంటది. ఎందుకంటే మనం ఎక్కడికైనా పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఉప్మా చేస్తారు. చాలా బావుంటది. జోరు ఉప్మా అంటారు. తెల్ల నూక అంటారు. చూస్తున్నారు కదా! నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. దాని గ్లా అలాంటి గ్లాస్ మనం 3 గ్లాసులైనా తీసుకోవచ్చు, 4 గ్లాసులైనా తీసుకోవచ్చండి. ఎంత నీళ్ళు ఎక్కువ తీసుకుంటే అంత బావుంటదండి ఉప్మాకి. ఎందుకంటే జోరుగా ఉండాలి కదా! ఉప్మా అన్నది. కానీ చాలా టేస్ట్‌గా ఉంటదండి. సేమ్ మనం బయట భోజనాల్లో పెట్టిన ఉప్మాలా ఉంటది మనకి. ఆ ఉప్మా అయితే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలైనా సరే, మనమైనా సరే. సో, చాలా చాలా బావుంటదండి. అది ఏంటో ఆ ఉప్మా అది తిన్నాకే మనకింక భోజనం తినబుద్ది అంత టేస్ట్ వస్తదండి. తెల్లనూక అన్నది జోరుగా భలే బావుంటది కదా! సో, మనకలాగే ఉంటది. ఆల్రెడీ చూస్తున్నారు కదా! ఇలా అయిపోయిందండి. జోరుగా వచ్చేసింది చూసారు కదా! ఇంకా నీళ్ళెక్కువేసుకోవాలండి. కొంచెం నేనేంటంటే ఇప్పుడు తినేసి ఇలా ఉండటం వల్ల కొంచెం నేను గట్టిగా చేశాను. ఎందుకంటే ఇప్పుడు తినేస్తాం కదా అని. సో, మనం ఎప్పుడైనా ఒక పావుగంట, 10 నిమిషాలు తిందామనుకున్న వాళ్ళకి మనం కొంచెం నీళ్ళెక్కువేసుకోవాలి. చూస్తున్నారు కదా పళ్ళెంలోని నేనేసేసాను. చాలా చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఇంకసలు మీకు మాటల్లో చెప్పలేనిని. ఈ ఉప్మా తిన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ 100% బావుందంటారు. అంత టేస్ట్‌గా ఉంటది.